ఇదంతా కూడా ఇంకా ఆ రిపోర్ట్లు కూడా ఎట్లా వచ్చినాయో మీకు తెలుసు ఎగ్జాక్ట్గా. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ప్రిలిమినరీ రిపోర్ట్, పార్లమెంట్ ఎలక్షన్ల ముందు మధ్యంతర నివేదిక. ఇక బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళు నిండిన రజతోత్సవం జరుపుకుంటుందంటే ఇక ఆ రోజు తుది నివేదిక. ఈ రకంగా చేస్తుంటారు. మరి ఇంకోటి అడుగుతా, ఎస్ఎల్బీసీ. మొన్న ఎస్ఎల్బీసీ కుప్పకూలింది. కాళేశ్వరం అంటే ఏందో మీకు నెక్స్ట్ చెప్తా. కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉన్నాయి. 100లో మేడిగడ్డ ఒకటి. ఆ మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగినాయి. దానికి ఇంత సినిమా చేసినావు. మరి ఎస్ఎల్బీసీ మొత్తానికే కుప్పకూలింది కదా. 6 శవాలు ఈరోజు కూడా బయటకు రాలే ఇంకా. మరి ఎస్ఎల్బీసీ కూలితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి కదా రిపోర్ట్ ప్రకారంగా. 2 పిల్లలు గుంగితే కేసీఆర్ది తప్పు, హరీష్ రావు తప్పు అంటున్నావు. మొత్తం ఎస్ఎల్బీసీ కొట్టుకుపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పకూలింది, 6 శవాలు బయటకు రాలేదు. దానికి ఈ రిపోర్టే బేసిస్ అనుకుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్ దే రెడీ? అంటే ఏంది ద్వంద్వ నీతి? ఏంది పోలవరంకో నీతి, ఎస్ఎల్బీసీకో నీతి, కాళేశ్వరంలో 2 పిల్లర్లకో నీతా? నెక్స్ట్